పెదనాయనా అదే పాలేటమ్మ కాదు. కాకా ఈడుగపల్లిలోని చెంగిననుకున్నావారు గంగిరెడ్డి. ఏం బ్రహ్మన్న నిరుడు ప్రసాదం అడిగితివే, ఎట్టుంటాడు నీ మనవడు? వాడిని ప్రసాదం అమ్మా, చల్లగా ఉన్నాడు. మీరు చల్లగానే ఉన్నారా? నన్నే 22 ఏళ్లుగా పట్టించుకునేవాడే లేకపోయే కదరా. మా వల్ల తప్పు జరిగిపోయి ఉండదు తల్లి, చల్ల మనసుతో క్షమించమ్మా. నీకేం కావాలన్నా జరిపిస్తాను తల్లి. తీరుస్తారా? అట్లనే అమ్మా, మాట తప్పరు కదా. 600 తీరుస్తాం తల్లి. నన్ను బొట్టు పెట్టి పిలిచి జాతర జరిపించండి రా. జాతర జాతర. అయ్యా వచ్చింది మన పాలేటమ్మే, అనుమానమే లేదో. అమ్మ అడుగుతా ఉంది, జాతర జరిపించాల్సిందే. అవును గంగిరెడ్డి, అమ్మోరే స్వయంగా వచ్చి అడిగినాక ఆలస్యం చేయటం నీకు మంచిది కాదు, ఈ ఊరికి మంచిది కాదు. అయ్యా దారం తెగేదాకా లాక్కండి. అసలే వాళ్ళు ఇప్పుడు వేడి మీద ఉండారు. మీరిప్పుడు కాదు కూడదు అంటే మిమ్మల్ని ఊర్లోంచి వెలేస్తారు. నా మాటిని కాదనకుండా జాతర జరిపిస్తా అని చెప్పండి, తర్వాత చూసుకుందాం. ఇగో బెమ్మన్న, అయ్యగారు సమ్మతం తెలిపినట్టే వెళ్ళి జాతర చాటింపేపించండి. వెళ్ళండి. గంగిరెడ్డి, నువ్వు ఎక్కడ పడితే ఎక్కడ కట్టేసుకోవడానికి అమ్మోరేమన్నా నీ ఇంట్లో గొడ్డనుకున్నావరా? పాలేటమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదో. ఆ తల్లిని తన బిడ్డలకిచ్చాయి. కాదు కూడదంటివా? ఆ తల్లి ఆ ఉట్టి దిగి వచ్చే లోపల నీ పానం కొండెక్కుతుంది, జాగ్రత్త. వాడు చెప్పిన దానికే నా పై పానాలు పైనే ఎగిరిపోయేంత పని అయిందిరా తలారే. ఏ జాతర అయితే జరగకూడదని ఇన్నేళ్ళు రాత్రి పగలు కాపలా కాశానో, వాడు ఒకే పూటకి నా కళ్ళన్నీ బూడిదలో పోసేస్తున్నాడు కదరా. అవును, నిజంగానే అమ్మోరు వచ్చిందంటవా? అయ్యా, మీ ఇద్దరికి ఉన్న అక్రమ సంబంధం మీకు నాకు తప్ప మూడో కంటికి తెలిసే అవకాశమే లేదు. అంచేత ఆ పిల్ల ఒంట్లోకి వచ్చింది ఖచ్చితంగా అమ్మవారే. కొంపతీసి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటవా? ఎప్పటికైనా ఆ అమ్మోరు తల్లి ఉండాల్సింది ఆ గుళ్ళోనే కదండయ్యా. అంచేత వెళ్ళిపోయి ఉంటుందేమో అని నా అనుమానం. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడ చచ్చిందా అన్నాడంట నీలంటోడే. ఉపాయం చెప్పరా మగడ అంటే పుండి మీద కారం చల్లుతావు ఇంద్రా. గంగిరెడ్డి, ఒక చిన్న ఉపాయం ఉండాది. చెప్పు చావు. చూడు, ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగే లోపు ఆ అమ్మోరు తల్లిని మీ నట్టింట్లో కూర్చోబెట్టగల శక్తి మన సాములోరికి మాత్రమే ఉండాది. ఇన్నాళ్ళకి నీ మట్టి బుర్ర సమయానికి పనిచేసిందిరా ఏరభద్ర. పదా. సాములోరు అమ్మవారు వెళ్ళిపోయినట్టేనా? నీ ఇంట్లోనే ఉంది గంగిరెడ్డి అమ్మోరు. ఎంతటి చల్లటి మాట చెప్పినారు స్వామి. ఇల్లు అలగ్గానే పండగ అయిపోతుందా రెడ్డి? నీ ఏమరపాటు వల్ల అమ్మోరి పథకం ఫలించినట్టున్నది. ఆ అమ్మోరు అనుకున్నదే జరిగింది. ఆ అష్టదిగ్బంధనం నుంచి నీ గడప దాటి వచ్చిందో నీవు నిలువునా బూడిదే. స్వామి, మీరే నాకు దిక్కుదేవరా. ఎట్టా అయినా ఆ అమ్మోర్ని శాశ్వతంగా నా ఇంట్లో ఉండేటట్టు చూడు స్వామి. అది నువ్వనుకున్నంత సులువు కాదు. మీరే అట్టా అంటే ఎట్టా స్వామి? కష్టమన్నానే గాని అసాధ్యమనలేదు. ఒకే ఒక ఉపాయం ఉన్నది, మహాదిగ్బంధన. కాశీ నుంచి నా శిష్యగణాన్ని రప్పించి అఖండ మహా మంత్ర జపాల మధ్య ఆ పాలేటి గంగని పట్టి శాశ్వతంగా నీ నట్టింట్లో కూర్చొని పెడతా. అమ్మయ్యా, ఇప్పుడు నా గుండె సలబడింది స్వామి. మీరిచ్చిన ఈ ధైర్యంతో ఇప్పుడు నన్ను ఎవరు ఎదిరించినా సరే భూముల పాతేస్తా. శుభం. ఉంటాను స్వామి.
మూలంగా 50 మందికి తెలియజేయనదేమనగా ఈ తడవ మన గ్రామంలో పాలేటమ్మ జాతర జరుగుతుందో. అయ్యా మీరు కోప్పడను అంటే జాతర తప్పించేదానికి నా దగ్గర ఒక దిక్కుమాలిన ఉపాయం ఉండదు, చెప్పమంటారా? తాలిబొట్టు లేకుండా పెళ్ళైనా జరపొచ్చేమో గాని ఆ పూజారి లేకుండా మన ఊర్లో జాతర జరిగే ప్రసక్తే లేదు. అంచేత ఆ పాలేటిగాడి కుటుంబంలో శెట్టా చివరి మగాడు ఆ చలపతిగాడే. వాడే రానప్పుడు ఆ అమ్మోరు తల్లి మీ నట్టింటి గడప దాటి రావడం అసాధ్యం కదూ. చిన్నబా అర్థమైనదా? అలాగే స్వామి. వాడు ఎవడైనా సరే ఎంత ఖర్చు అయినా సరే రేపు అమ్మోరు లెక్కలో కలిసిపోవాలి అంతే. మీరే చూస్తారు కదా స్వామి, ఆ నా కొడుకుని రేపు గంగలో కలిపేస్తా. బావా ఏయ్, ఈ నా కొడుకుని వేసేయండి రా. చచ్చర్రా నా కొడుకు. రేయ్, పని అయిపోయింది, పదండ్రా. ఇవాళ ఈ నా కొడుకు తలతో చాలా పనుందే.